నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే అని చెప్పి చెప్తా ఉన్నాను. దేశానికి ఆదర్శంగా అమ్మ ఒడి, జగనన్న గుండెల్లో పేదోడి గూడి. నాడు నేడుతో పనులు జరుగుతా ఉన్నాయి, స్కూళ్ళు మారుతా ఉన్నాయి. నాడు నేడంటూ మురిసే ప్రతి పడి, ప్రతి ఇంటికి సేవకుడాయే రుణపడి. అవ్వా తాత నుంచి యువతి యువకుల దాకా సంక్షేమం చేశాడంటూ ఆంధ్రప్రదేశ్ అంతా గొంతెత్తి చెప్పేదొకటే. వచ్చాడు జగనన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. అన్నొచ్చాడు జగనన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేశాడు. నాన్నగారి కొడుకుగా జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. రాజన్న పాలనను మరిపించాడు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో తాడికొండ నియోజకవర్గంలో మరి భారీ ఎత్తున అభిమానులు కార్యకర్తలు తరలి వచ్చి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి నామినేషన్ చూస్తే మరి రేపు రాబోయేటువంటి ఫలితం ఇప్పుడే తేలిపోయిందా అన్నంతగా మరి ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి నామినేషన్ కార్యక్రమంలో పాలు పంచుకుని మద్దతు తెలియజేయడం అన్నది నిజంగా వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూస్తుంటే ప్రతి ఒక్క సంక్షేమం ప్రతి ఒక్కరికి ఇంటి గడప వద్దకు చేర్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. వ్యవస్థల్లో కొత్త మార్పులు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థలు, సచివాలయ వ్యవస్థల ద్వారా ఈరోజు ప్రజలందరికీ చేరువైనటువంటి ఈరోజు పారదర్శకమైనటువంటి పాలనలో మరి ప్రజలందరూ సంతోషంగా ఉన్నామని తెలియజేసుకోవడానికి, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఇంటింటికి కూడా పథకాలు అందిన విషయాన్ని ఈరోజు చెప్పకనే ప్రజలు చెప్తూ ఉన్నటువంటి విషయం గమనిస్తూ ఉంటే నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా నిండు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు అదే మాకు శ్రీరామ రక్ష. ఈ 5 సంవత్సరాల పాలనలో ఆయన చెప్పినట్లుగా 130 బటన్లు నొక్కారు. ఇప్పుడు 2 బటన్లు మా కోసం నొక్కండి అన్నప్పుడు దానికి ప్రజలు మేమంతా సిద్ధమంటూ ముందుకు వచ్చి వారు ఈ విధంగా వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇదే విధంగా రేపు ఎలక్షన్ వరకు కూడా ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి దాని మంచి ఘన విజయాన్ని అందించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున అభ్యర్థిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. అంతేకాకుండా పెద్దలు కిలార్ రోసే గారు గుంటూరు పార్లమెంట్ తరఫున మనకు పోటీ చేయుచున్నారు కాబట్టి మనకు 2 బటన్లలో ఒక బటన్ రోసే గారి బటన్ కాబట్టి రోసే గారికి ఒక బటను, సుచేతకు నాకు ఒక బటను ఇవ్వాలని చెప్పేసి మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను మీడియా ద్వారా. ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ మేకతోటి సుచరిత గారు ఒక బ్రహ్మాండమైన ర్యాలీతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఇవాళ నిజంగా ఈ ర్యాలీ చూస్తే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు అనే విధానంగా ప్రజలందరికీ చేరువయ్యారో, ఇవాళ సంక్షేమం ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో పలు విధాలుగా ఇవాళ ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి గారు చేరువయ్యారు. ఇవాళ ఈ ర్యాలీ ఒక పెద్ద నిదర్శనం. అందుకనే ఏదైతే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికం ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా బలాన్ని చూపిస్తూ ఉంటే, ఇవాళ స్థానికంగా మేమందరం కూడా ఎవరైతే అందరం పోటీ చేస్తూ ఉన్నామో పార్లమెంట్ అభ్యర్థులు కానీ లేకపోతే అసెంబ్లీ అభ్యర్థులు కానీ అందరం కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఒక పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి పాల్గొని నామినేషన్ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయటం అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతూ ఉందనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు ఎంతసేపటికి ప్రజల్ని మాయ చేయడానికి లేకపోతే దుష్ప్రచారాలు చేయడానికి పనికొస్తూ ఉన్నారే తప్ప
వాళ్ళు గతంలో ఏం చేశారని చెప్పుకోలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అధికారం వచ్చిన తర్వాత మాట ఇచ్చారో మాట అనుగుణంగా ఈరోజు పనిచేయడం జరిగింది. ఆ మాట అనుగుణంగా పనిచేసిన విధానమే ఈరోజు ఈ ప్రజా మరి ఆదరణ అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రాబోయే రేపు ఏదైతే మే 13వ తారీఖు జరిగిపోయే ఎలక్షన్స్లో తప్పకుండా వాళ్ళందరూ కూడా గుంటూరు పార్లమెంట్ ఏదైతే గతంలో మేము పోగొట్టుకున్నామో ఈసారి అత్యధిక మెజార్టీతో గుంటూరు పార్లమెంట్ అలాగే 7 నియోజకవర్గాలు కూడా మరి అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నామని చెప్పి సస్పష్టంగా తెలియజేస్తాము.